అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 169 విష్ణు మహిమ ధర్మం 4 పాదాలు పురాణ ఉపపురాణ 18 విద్యల లెక్క ప్రళయం 4 యుగాల ధర్మాలు కలియుగం నామ సంకీర్తన వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు విష్ణు మహిమ ధర్మం 4 పాదాలు పురాణ ఉపపురాణ 18 విద్యల లెక్క ప్రళయం 4 యుగాల ధర్మాలు కలియుగం నామ సంకీర్తన మహర్షి ఇప్పటిదాకా మీరు విన్న ధర్మాలు వ్రతాలు విష్ణు ప్రీతికరాలు కూడా సూర్యాది దేవుల పూజ పితృతర్పణలు హోమాలు సంధ్యావందనాలు పురుషార్థ చతుష్టయ సిద్ధిని సమకూర్చే వ్రతాలు వీటన్నిటినీ విష్ణు భగవానుడే స్వీకరించి మంచి ఫలితాలనిస్తాడు. విష్ణుదేవుడే ధర్మస్వరూపుడు. ఈ పూజలు తర్పణలు హవనాలు సంధ్యావందనాలు ధ్యాన ధారణాది సత్కర్మలన్నీ ఆయన రూపాలే. ఇంతవరకు చెప్పి ఆగాడు సూతుడు. కొంతసేపాగే సౌనకాది మహామునులారా, ఇప్పుడిక 4 యుగాలలో దీపించే ధర్మాన్ని వినిపిస్తాను అంటూ సూత మహర్షి ఇలా ప్రవచింపసాగాడు. 4000 యుగాలొక కల్పం, అది బ్రహ్మకొక పగలు అనుకున్నాము కదా. కృత త్రేత ద్వాపర కలి అనేవి యుగాల పేర్లు. కృతయుగంలో సత్యం దానం తపం దయ అనే 4 పాదాలతో ధర్మం నడుస్తుంది. ధర్మ సంరక్షకుడు శ్రీహరియే. ఈ రహస్యాన్ని కనుగొన్న జనులందరూ సంతుష్టులై జ్ఞానులై వెలుగొందుతారు. సత్యయుగపు మానవుల ఆయుః ప్రమాణం 4000 సంవత్సరాలు. సత్యయుగాన్నే కృతయుగమని కూడా అంటారు. క్షత్రియులు ధర్మపాలన పైననే దృష్టిని కలిగి ఉంటారు. 4 వర్ణాల వారు సత్యసంధులై ధర్మపరులై ఉంటారు. అయితే హానికారక ప్రవృత్తులైన రాక్షసులు కూడా ఉంటారు. వారిని సర్వాధిక బలశాలి సూర్యుడునైన విష్ణుభగవానుడు సంహరిస్తాడు. త్రేతాయుగంలో ధర్మం సత్యం దానం దయ అనే పాదాల మీద నడుస్తుంది. ఈ యుగంలోని ప్రజలు యజ్ఞపరాయణులై ఉంటారు. లోకమంతా క్షత్రియుల వల్ల సురక్షితమై ఉంటుంది. విష్ణు భగవానుడు రక్తవర్ణుడై ఈ యుగంలో మానవులచే పూజింపబడతాడు. వారి ఆయువు 1000 సంవత్సరాలుంటుంది. ఈ యుగంలో హరిని భీమరథుడంటారు. రాక్షసులను క్షత్రియులే సంహరిస్తారు. ద్వాపరయుగంలో ధర్మం 2 పాదాలపైనే నిలబడి ఉంటుంది. విష్ణు భగవానుడు పీతవర్ణుడై ఉంటాడు. మానవుని ఆయుః ప్రమాణము 400 ఉంటుంది. బ్రాహ్మణ క్షత్రియ వర్ణముల వారు లోకమంతటా వ్యాపిస్తారు. లోకుల అల్పబుద్ధిని చూసి విష్ణువే వ్యాసునిగా పుట్టి వేదాలను విభజించి వైదిక ధర్మాన్ని వ్యాప్తిలోకి తెస్తాడు. తన శిష్యులలో పైలునికి ఋగ్వేదాన్ని, జైమినికి సామవేదాన్ని, వైశంపాయనునికి యజుర్వేదాన్ని, సుమంతునికి అథర్వవేదాన్ని ప్రసాదించి ప్రచారం చేయడానికి కనుగ్రహిస్తాడు. వేదాంగాలను పురాణాలను సూతునికి అనుగ్రహిస్తాడు. అన్ని పురాణాలు వేదాలు పూర్తిగా తెలిసినవాడు శ్రీహరి ఒక్కడే. పురాణం పంచలక్షణం అని చెప్పబడింది. సర్గ ప్రతిసర్గ వంశ మన్వంతర వంశానుచరితములే ఆ 5 లక్షణాలు. 18 పురాణాల పేర్లను గుర్తుంచుకోవడానికి మన పెద్దలొక శ్లోకం చెప్పారు. ఇలా వ్రత్రయం భద్వయం చేవ మద్వయం వ చతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని ప్రచక్షితః బ్ర అనే అక్షరంతో 3, భ అనే అక్షరంతో, మా అనే అక్షరంతో, వ అనే అక్షరంతో 4, న ప లిం గ కు స్కాలతో ఒక్కొక్కటి. ఈ పట్టికలో శివపురాణం లేదు. గరుడ పురాణ పట్టికలో వామన పురాణం కానరాదు. పురాణ విజ్ఞానం 18 రూపాలుగా విభక్తమై ఉంది. అవేమనగా బ్రహ్మ, పద్మ, విష్ణు, శివ, భాగవత, భవిష్య, నారదీయ, స్కంద, లింగ, వరాహ, మార్కండేయ, అగ్ని, బ్రహ్మవైవర్త, కూర్మ, మత్స్య, గరుడ, వాయు, బ్రహ్మాండ పురాణాలు. మునులు పలు ఉపపురాణాల పేర్లు కూడా వినిపిస్తుంటారు. మొదటి ఉపపురాణం సనత్కుమారుడు చెప్పినది. ఇదే సనత్కుమార సంహితయ. రెండవది భగవంతుడైన నృసింహునిచే ఉపదేశింపబడినది. మూడవది కుమారస్వామి చెప్పినది కాగా నాల్గవది నందీశ్వరుడు చెప్పిన శివధర్మ లేదా శివధర్మోత్తర పురాణం. ఆశ్చర్య లేదా అద్భుత పురాణం దుర్వాసకృతం. నారదుడు చెప్పినదొకటుంది. ఇలాగే కపిల ఉసన మహర్షులు చెప్పిన ఉపపురాణాలున్నాయి. అంతేకాక వారుణ, కాళిక, మాహేశ్వర, సాంబ, పారాశర్య, మారీచ, భార్గవ నామక ఉపపురాణాలు కూడా ఉన్నాయి.
ఇక 18 విద్యలేవనగా పురాణం, ధర్మశాస్త్రం, 4 వేదాలు, 6 వేదాంగాలు, న్యాయం, మీమాంస, ఆయుర్వేదం, అర్థశాస్త్రం, గాంధర్వశాస్త్రం, ధనుర్వేద శాస్త్రం, పురాణం ధర్మశాస్త్రంచ వేదాస్త్వంగాని యన్మునే న్యాయమః శౌనక మీమాంస ఆయుర్వేదార్థశాస్త్రకం ఆచార 223/21 ద్వాపర యుగాంతంలో భగవంతుడైన శ్రీహరి భూభారాన్ని తగ్గిస్తాడు. కలియుగంలో ధర్మం ఒక పాదం మీదనే నడుస్తుంది. భగవానుడైన అచ్యుతుడు కృష్ణవర్ణుడే ఉంటాడు. ఈ యుగంలో ప్రజలు సామాన్యంగా దురాచారులై నిర్దయులై ఉంటారు. సత్వరజస్తమో గుణాలు ప్రస్ఫుటాలవుతాయి. ముఖ్యంగా చివరి 2-4 యుగాలపై అవగాహన ఈ క్రింది శ్లోకాల ద్వారా కలుగుతుంది. ప్రభూతశ్చేదా సత్వం మనోబుద్ధింద్రియాణి చ తదా కృత యుగం విద్యాత్ జ్ఞానే తపస్యద్రతః యదా కర్మసు కామ్యేషు శక్తిర్యససే దేహినాం తదా త్రేతా రజో భూత్యః ఇది జానీహి శౌనక యథాలోభస్త్వసంతోషో మానో దంభశ్చ మత్సరః కర్మణాం చాపి కామ్యానాం ద్వాపరం తద్రజస్తమః యదా సదానృతం తంద్రా నిద్రా హింసాది సాధనం శోక మోహో భయం దైన్యం స కలిస్తమసి స్మృతః. కలియుగం గడుస్తున్న కొద్దీ మానవులకు కామాసక్తి పెరుగుతుంది. కటువుగా మాట తీరుంటుంది. జనపదాలను దొంగలు, దోపిడీ దొంగలు ఆక్రమిస్తారు. వేదాలు పాఖండ దూషితాలవుతాయి. రాజులు ప్రజల సర్వస్వాన్ని హరిస్తారు. ప్రజలు మైథునానికి, పొట్టపోషణకి తప్ప ఇక దేనికీ ప్రయత్నించరు. బ్రహ్మచర్యమనే మాటే వినబడదు. గృహస్థులు, సన్యాసులు కూడా లోభులైపోతారు. తపస్సులెక్కడో మారు మూలాల్లోకి వెళ్లిపోతారు. దైవాన్నికన్నా ధనాన్నే నమ్ముకుని ప్రజలు జీవిస్తుంటారు. లఘు శరీరులై ఉండి కూడా అమిత భోజనులై నడివయస్సులోనే అనారోగ్యం పాలై చతికిలబడిపోతారు. ప్రజలెప్పుడైతే దొంగలను పట్టుకొచ్చి సాధువులను చేసి ఇతరులను నమ్మించి డబ్బు చేసుకుంటారో అప్పుడే కలియుగం పరకాష్ఠకు చేరుకుందని తెలుసుకోవాలి. ఈ యుగానికి పట్టని జాడ్యాలు లేవు. ఈ మనుజులు పాల్పడని పాపాలుండవు. ఇంకా కొందరు సజ్జనులు మిగిలే ఉంటారు. వారికి సుఖజీవనాన్ని ప్రసాదించే సాధనమొక్కటే, అదే శ్రీకృష్ణ సంకీర్తనం. ఆ సంకీర్తనం ద్వారానే మనిషి సంసారమనే మహాబంధనంలో చిక్కుకోకుండా కర్మిష్టిగా జీవించగలడు. జనన మరణాల ఉచ్చు నుండి తప్పించుకోగలడు. కృతయుగంలో ధ్యానం, త్రేతా యుగంలో జపం, ద్వాపర యుగంలో దేవునికి సేవ, కలియుగంలో ఆయన గుణ, లీలా, నామ సంకీర్తనం ముక్తిదాయకాలు. కలేర్దోషనిధోర్విప్రా అస్తి హ్యోకే మహాగుణః కీర్తనాదేవ కృష్ణస్య మహాబంధం పరిత్యజేత్ కృతే యధ్యాయతో విష్ణు. త్రేతాయాం జపతః ఫలం ద్వాపరే పరిచర్యాయాం కలౌ తద్దరి కీర్తనాత్ తస్మాద్ధేయో హరిర్నిత్యం గేయః పూజ్యశ్చ శౌనక ఆచార 2:23-35-37. ప్రళయం నైమిత్తికమని ప్రాకృతికమని రెండుగా చెప్పబడింది. 4000 యుగాలకొకమారు వచ్చే ప్రళయాన్ని బ్రహ్మలయమని, నైమిత్తిక ప్రళయమని అంటారు. ఇది కాక కొన్ని కల్పాలకొకమారు వచ్చేది ప్రాకృతిక ప్రళయం, బ్రహ్మలయం. కలియుగాంతంలో 100 ఏళ్లపాటు అనావృష్టి ఏర్పడుతుంది. ఆకాశమండలంలో ప్రచండ రూపంతో అంతటినీ మండించే 7 సూర్యులుదయిస్తారు. వారు ముల్లోకాలలోనూ గల జలాన్ని ఇంకించి వేస్తారు. అప్పుడు విష్ణు భగవానుడే రుద్ర స్వరూపుడై భువః స్వః మహః జన పాతాళలోకాల్లోని సమస్త చరాచర సృష్టిని దహించివేస్తాడు. తరువాత సంవర్తకములను పేరుగల మేఘాలను సృష్టిస్తాడు. అవి 100 ఏళ్లపాటు భయంకర వృష్టిని అలా కురిపిస్తూనే ఉంటాయి. విష్ణు రూపుడైన వాయువు మిక్కిలి వేగంతో 100 ఏళ్లపాటు వీస్తాడు. అప్పుడు ప్రపంచమంతా సముద్రమే అయిపోతుంది. ఆ సముద్రంలో అనంత శయ్యపై విష్ణువు శయనిస్తాడు. అలా 1000 ఏళ్లు శయనించిన పిమ్మట లేచి ఆయనే మరల జగత్తును సృష్టిస్తాడు. ఇప్పుడు ప్రాకృతిక ప్రళయాన్ని వర్ణిస్తాను. బ్రహ్మవర్షాలొక 100 పూర్తి కాగానే భగవంతుడైన శ్రీహరి తన యోగ బలంతో సమస్త సృష్టిని బ్రహ్మతో సహా తనలో లీనం చేసుకుంటాడు. బ్రహ్మాండమైన వర్షాలు 100 వర్షాల పాటు కురిసి బ్రహ్మాండమంతా జలమయమైపోతుంది. బ్రహ్మ ఆయువు పూర్తయి మరొక బ్రహ్మ ఉదయించే కాలం దగ్గర పడగానే శ్రీహరి శయనం 100 ఏళ్లు కూడా పూర్తి కాగా అవ్యక్తాది క్రమం నుండి మరల వ్యక్తీభూతమైన చరాచర జగత్తు సృష్టించబడుతుంది. అధ్యాయాలు 223, 224. అష్టాదశ పురాణములు. గరుడ పురాణం, ఆచారకాండ 169. విష్ణు మహిమ. ధర్మం 4 పాదాలు. పురాణ
ఉపపురాణ 18 విద్యల లెక్క, ప్రళయం, 4 యుగాల ధర్మాలు, కలియుగం, నామ సంకీర్తన. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.